హలో గుడ్ మార్నింగ్ గాయస్, దిస్ ఈజ్ కాదర్. సో టుడే అనాలిసిస్ చూద్దాం. మనం మార్కెట్ మనకి 100 పాయింట్స్ గ్యాప్ అప్తో ఓపెన్ అవుతుంది. సో ప్రీవియస్ వచ్చేసి మనకి మార్కెట్ నెగిటివ్లో క్లోజ్ అయింది. మనమేమో బ్రేక్ ఈవెన్లో ఎగ్జిట్ అయినాం ఇక్కడ. దెన్ మార్కెట్ స్మాల్ అప్సైడ్ వెళ్ళి మళ్ళీ మనకి మంచి ఫాల్ చూపించింది. అంటే మన టార్గెట్ హిట్ అవుతాం 1:2 ఇక్కడ హిట్ అయింది మనం. సో మనం ఒకటి పెట్టుకున్న మంత్ ఎండ్ కాబట్టి ఆల్రెడీ ఈ మంత్ నేను రిస్క్ రివార్డ్ వల్ల కొన్ని మిస్టేక్స్ వల్ల లాస్లోనే ఉన్నా. సో మంత్ ఎండింగ్ ఎందుకు లాస్లో పెట్టాలని అదొక కొంచెం దీంతో నేను ఇక్కడ ఎగ్జిట్ అయ్యాను. లేకపోతే వెయిట్ చేసి ఉంటే మనకి 1:2 టార్గెట్ చూపించేది. సో నో ప్రాబ్లం. వ్యూ అయితే కరెక్టే ఉంది, మనకి ఎంట్రీ కూడా కరెక్ట్, వ్యూ కరెక్టే. జస్ట్ ఎస్ఎల్స్ ఇవ్వలేదు, మనం ఎస్ఎల్ ఇవ్వలేదు దీనికి. ఇక్కడ ఎస్ఎల్ మంది ఈడే హిట్ అయ్యిద్ది. ఇక్కడ మనకు జస్ట్ 20% పైకి వెళ్ళింది మార్కెట్. దెన్ ఒక ఫాల్ ఇచ్చింది, టార్గెట్ కూడా ఇచ్చింది. సో పోతూ మార్కెట్ 500 కింద క్లోజ్ అయింది. సో ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, గ్యాప్ అప్ అవుతుంది. ఈ సెల్లర్స్ ఇక్కడ ఉన్న సెల్లర్స్ స్ట్రాప్ అయ్యారు. సో మనం ఇప్పుడు ఒక రీట్రేస్లో సెల్లింగ్ సైడ్ ఇట్లా వచ్చి క్లోజింగ్ ప్రైస్ బ్రేక్ అయ్యి ఇక్కడ వరకు వచ్చినా కూడా కన్సల్ట్ తీసుకుని బయింగ్, ఇక్కడ బ్రేక్అవుట్ అయితే బయింగ్ సైడ్ తీసుకుందాం. ఒకవేళ ఇక్కడే కన్సల్ట్ అయ్యి బయింగ్ సైడ్ చూపిస్తే ఇక్కడ బయింగ్ సైడ్ తీసుకుందాం. ఇక ఇమీడియట్లీ బయింగ్ సైడ్ తీసుకుంటే ఏమైందంటే ఇలాంటి ఫాల్ వచ్చింది. ఈ ఫాల్లో మన అసలు హిట్ అయ్యిద్ది. సో కన్ఫర్మేషన్ తీసుకుని బయింగ్ ట్రేడ్ తీసుకోవాలి. ఇమీడియట్లీ సెల్లింగ్ ట్రేడ్ కూడా తీసుకోవాలి. ఇమీడియట్లీ మనకి ఇట్లా బ్రేక్ అయితే ఇప్పుడు అప్ సైడ్ ఉన్న సరే మళ్ళీ పుష్ చేస్తారు డౌన్కి. అందుకోసం కొంచెంసేపు కన్సిడర్ తీసుకొని బ్రేక్ అయినా మంచిదే, మనకి కొంచెంసేపు వెయిట్ చేసి బయింగ్ సైడ్ ఇచ్చినా కూడా మంచిదే, బయింగ్ ట్రేడ్ తీసుకోవచ్చు. ఇమీడియట్లీ మాత్రం వెళ్ళలేం. మనం ఇమీడియట్లీ వెళ్తే మనం ట్రాప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అక్కడ మళ్ళీ అగైన్స్ ఫాల్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఓవరాల్ మనం బయింగ్ ట్రేడ్ చూద్దాం. ఇవాళ నాకు ఎందుకో బయింగ్ ట్రేడ్ తీసుకోవాలనిపిస్తుంది. ఇక్కడ సెల్లింగ్ ట్రేడ్ తీసుకోబుద్ది కావట్లేదు, ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా సెల్లింగ్ ట్రేడ్ ఫైండ్ అవుట్ చేస్తారు. ఇక్కడ ఈ 50% అనమాట. ఇక్కడ ఓన్లీ సెల్లర్స్ వస్తారు. ఒకవేళ సెల్లింగ్ అన్నా కూడా మనకి కన్ఫర్మేషన్ వేరు ఉంటుంది. అది మనం చూద్దాం, మార్కెట్ ఓపెన్ అయ్యాక అర్థమైద్ది. మ్యాక్స్ అయితే బయింగ్ ట్రేడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఒకవేళ సెల్లింగ్ వెళ్తానే చూద్దాం, అక్కడ రీట్రేస్మెంట్ తీసుకోవడం, మళ్ళీ ఇట్లా బ్రేక్ అయ్యి ఇక్కడ సెల్లింగ్ ట్రేడ్ తీసుకోవడం సెకండ్ టైం దగ్గర, మళ్ళీ రీట్రేస్ దగ్గర సెల్లింగ్ ఇక్కడ తీసుకోవడం, అది వేరు ఉంటుంది. సో అది మార్కెట్ ఓపెన్ అయ్యాక తెలిసిద్ది. వెయిట్ చేద్దాం, మార్కెట్ ఓపెన్ అయ్యాక ప్రైస్ యాక్షన్ బట్టి ట్రేడ్ తీసుకుందాం. మనం బ్లైండ్గా బయింగ్ ట్రేడ్ కూడా తీసుకోకూడదు, వెయిట్ చేయాలి. సో వెయిట్ చేద్దాం. ఓన్లీ బయర్స్ వస్తారు. అక్కడ మనం బయింగ్ ట్రేడ్ తీసుకొని సెల్లింగ్ తీసుకోవాల్సి వచ్చింది. సో రీట్రేస్ లెక్క చూపించింది, ఇది బ్రేక్ అవ్వలేదు, ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. సో ఇక్కడ నుంచి ఒక అప్ సైడ్ వెళ్ళిద్దని ఒక బయింగ్ ట్రేడ్ తీసుకున్నా ఈ కన్ఫర్మేషన్ క్యాండిల్. కానీ ఇది పెద్ద క్యాండిల్, ఒకసారి మళ్ళీ రివర్సల్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇది కూడా మనం చూసుకోవాలి. క్యాండిల్ పెద్దది ఇచ్చేసింది. సో వెయిట్ చేద్దాం. హలో గాయస్, మనం ఇవాళ కూడా బ్రేక్ ఈవెన్లో క్లోజ్ చేసినాం. మార్కెట్ 1:2 ట్రై చేసినాం ఇవాళ కూడా మనం. సో మార్కెట్ వెళ్ళి పైకి మనం టార్గెట్ హిట్ అయింది. ఫస్ట్ ఇక్కడ 281 పాయింట్స్ దగ్గర తీసుకున్నా, మనకి 361 పాయింట్స్ దగ్గరికి వెళ్ళింది. ఇది 1:1 అనమాట. దాంతో కొంచెం వెళ్ళింది, మనకి 1:400 వరకు వెళ్ళింది మన దగ్గర, అంటే 1.5 నియర్. సో అయినా నేను బుక్ చేయలేదు, వెయిట్ చేసా 1:2, ఎందుకంటే ఈ మూమెంట్ స్పీడ్గా వెళ్ళింది. మేబీ బ్రేక్ అయ్యి ఇక్కడ స్వింగ్ ఉంది, చూసారా, ఈ స్వింగ్ వరకు వచ్చింది అనుకున్నా. సో మార్కెట్ అగైన్ రివర్స్ అయ్యి మనది బ్రేక్ ఈవెన్ పాయింట్, ఎంట్రీ పాయింట్కి వచ్చింది. సో అదే నేను అసలు పెట్టుకున్నా. నేను రిస్క్ తీసుకోవట్లేదు చెప్పా ఈ మంత్. జస్ట్ నేను టెస్ట్ చేస్తాను ఏమంటుంది రిస్క్ రివార్డ్ది. వెళ్ళి ఇప్పుడు ఇది 4వ ట్రేడ్ అనుకుంటున్నాను. ప్రాఫిట్లు చూసి మళ్ళీ బ్రేక్ ఈవెన్లో తీసుకుని 2వ ట్రేడ్, లాస్ట్లో అయితే ఇంకో 2 ట్రేడ్లు తీసుకున్నట్లా. సో మనకి మూమెంట్ అయితే అసలు 1:2 కొంచెం కష్టం అనిపిస్తుంది, 1:1 ఈజీ ఇస్తుంది. సో మేబీ అది ఓన్లీ ట్రెండీ మార్కెట్లో ట్రై చేయాలేమో 1:2 అనేది. సో ఇలా నాట్ పాసిబుల్ లెక్క అనిపిస్తుంది నాకు. మూవ్స్ వస్తానే కానీ మనకి మళ్ళీ రివర్సల్ అవుతూనే ఉన్నాయి. నిన్న కూడా సెల్లింగ్ రైట్ తీసుకున్నాం, రివర్స్ అయింది, అంటే మనం బ్రేక్ ఈవెన్ దగ్గర పెట్టినాం, కానీ మనం టార్గెట్ హిట్ అయింది. ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం, టార్గెట్ హిట్ అయింది, మళ్ళీ బ్రేక్ ఈవెన్ దగ్గర వచ్చింది. సో నిన్న ఎట్లా మనకి
కొన్ని పాయింట్ల పైకి వెళ్ళి మళ్ళీ రివర్స్ వచ్చింది కదా, సేమ్ తర్వాత టార్గెట్ ఇచ్చింది. సేమ్ ఇయర్లో అలా ఇచ్చిద్దే మనం రిస్క్ తీసుకోలేము. సో అందుకోసం బ్రేక్ దగ్గర ఎగ్జిట్ అయ్యా. నో ప్రాబ్లం, వ్యూ అనేది కరెక్ట్ మనకి, ఎందుకంటే డౌన్ సైడ్ మనకి ఎస్ఎస్లో, అప్ సైడ్ సెల్లర్ ఎస్ఎస్ ఉన్నాయి. సో రెడ్ క్యాండిల్ మనకి బ్రేక్ అయింది, క్లోజింగ్ ప్రైస్ బ్రేక్ అయింది, రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, క్లోజింగ్ ప్రైస్ బ్రేక్ అయింది, పీఎస్లో బ్రేక్ అయితే ఓన్లీ ఇక్కడ సెల్లర్స్ వస్తారు మనకి. సో అందుకోసం ఇక్కడ బయింగ్ ట్రేడ్ తీసుకున్నాం. ఇది బ్రేక్అవుట్ అయ్యాక కూడా మనకి ఇక్కడ బయర్స్ వస్తారు. మేబీ ఇక్కడ నీ సెల్లర్స్ని కన్సిడర్ చేయలేదు, సో కంటిన్యూ వెళ్ళిద్ది అనుకున్నా. ఒకవేళ నెగిటివ్ ఉంటే ఇక్కడ సెల్లర్ ఉన్నట్ట మనకి 1:1 టార్గెట్ హిట్ అయింది. సో రేపు ఎక్స్పైరీ డే చూద్దాం మనకి ఎలా మూవ్ అవుద్దాం. ఈ 2 days కూడా మనం బ్రేక్ ఈవెన్లో క్లోజ్ చేసినాం. సీ యు గైస్, రేపు కలుద్దాం.